ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకరమైన యుద్ధం స్టార్ట్ చేశారు. దానికి వాళ్ళు రోరింగ్ లయన్ అని చెప్పి గర్జించే సింహం అని పేరు పెట్టుకున్నారు. బేసిక్గా ప్రపంచంలో ఒక అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రమే వేరే ఏ సార్వభౌమత్వ దేశం మీదైనా దాడి చేసే హక్కు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. వాళ్ళు చెప్పేది మాత్రమే ప్రపంచం ఎందుకు వినాలో తెలియదు. ఏ దేశం మీదైనా దాడి చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అది సార్వభౌమత్వ దేశాల మీదే. దానికి వాళ్ళు కొన్ని కారణాలు చెబుతూ ఉంటే ఆ కారణాలని ప్రపంచం వినాలి. లేకుంటే మేము బలమైన వాళ్ళం, బలిసిన వాళ్ళం, డబ్బులున్నాయి, ఆయుధాలున్నాయి, ఎవరి మీదైనా పడతాం, ఎవరినైనా చంపుతాం, ఏ దేశానైనా సర్వనాశనం చేస్తాం, ఏ దేశంలో ఉన్న సంపద అయినా దోచుకుంటాం, ఆ దోచుకునే హక్కు మాకే ఉంది అని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉంటారు. ఇంత ఇంత యథేచ్ఛగా ఒక సార్వభౌమత్వమైన దేశం మీద యుద్ధానికి తెగబడితే రేపు అదే పరిస్థితి ఇంకెవరికైనా రాదు అని ఏంటో గ్యారంటీ తెలియదు. సరే, వీళ్ళు యుద్ధం ప్రారంభిస్తే ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ ఉంది. బై డిఫాల్ట్గా దగ్గరున్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద కూడా దాడి చేస్తారు. వీళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండొచ్చు, వాటిని అడ్డుకునేంత టెక్నాలజీ ఉండొచ్చు. కానీ ఇటువైపు కూడా నష్టం జరగకుండా అయితే ఏమీ ఉండదు. ఇరాన్కు జరిగే నష్టంలో వీళ్ళకు కూడా నష్టం జరగకుండా కాస్తో కూస్తే ఏమి బాగానే నష్టం జరుగుతుంది. అండ్ యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, దానికి మీరు ఊహించని ముగింపు మేము ఇస్తాము అని చెప్పి ఇరాన్ కూడా అధికారికంగానే ప్రకటించింది. వాళ్ళు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ ఉన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి చావు తప్పదు, వాళ్ళ సంగతి తేల్చేంతవరకు మేము ఇచ్చిపెట్టాం, నా మాటకి ఎదురు చెబుతారా, అది ఇది అని చెప్పి మొత్తం మీద ఆయన కూడా అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అండ్ భారత్ ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధానికి బయలుదేరి ఇంకా దగ్గరలో ఉండగానే ఇటు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడం, సో ఇమీడియట్గా ఇజ్రాయెల్ కూడా వాళ్ళ గగనతలాన్ని మూసివేయడం అండ్ ఆ ప్రాంతం అంతా కనుక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. సో గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం అక్కడ నుంచి వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. అటు ఇరాను గగనతలాన్ని మూసేసింది, ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసేశారు. ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే వెనక్కి పోయిన దారిలోనే వెనక్కి దారి మళ్లించుకొని వచ్చేసింది. ఇంకా దగ్గర వరకు ఏమైనా వెళ్ళి ఉన్నట్టు ఇబ్బందికర పరిస్థితులు ఉండేటివేమో. ఇంకా అసలు ఆశ్చర్యం, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇట్లా ఇజ్రాయెల్ నుంచి తిరుగు ప్రయాణం కాగానే అటు అమెరికా, ఇజ్రాయెల్ అసలు మూకుమ్మడిగా దాడి చేసేసారు. అదేందో మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ సాక్ష్యంగా పెట్టుకొని ఇరాన్ మీద దాడి చేసినట్లు ఇట్లా తిరిగి రాగానే ఇమ్మీడియట్గా దాడి చేసేసారు. సో వెరసి మొత్తం మీద ఏం జరుగుతుంది దీనివల్ల అంటే మరింత అస్థిరత, మరికొంత కంపు, మరికొంత పెంట జరిగే కొత్తగా ఏం కాదు. ఏమవుతుంది ఇప్పుడు ఇరాన్ ఏమైనా కనుక పూర్తిగా వీళ్ళు స్వాధీనం చేసుకుని ఉందా, లేకపోతే ఇరాన్లో వీళ్ళంతా చెప్పినట్లు వినేది ఉంటుందా? అంత ఈజీగా ఏమి ఇరాన్ లొంగిపోయే పరిస్థితి ఉంటుందా? ఎంతకాలం ఇలా వేరే సార్వభౌమత్వ దేశం మీద వీళ్ళు పెత్తనాలు చేయగలుగుతారు? ఏమో మరి చూడాలి.